Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. మీ సల్లని దీవెనలే మాకు లక్ష్మీ కటాక్షం, మీ ఆదర అభిమానాలే మాకు బలం. ఫిల్మీ మోజీ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? నాకు హైదరాబాద్లో మల్టీమీడియా కాలేజెస్ ఉన్నాయి. ప్రతి బ్యాచ్లోనూ సినిమా పిచ్చోళ్ళు ఉంటారు. ఎప్పటికన్నా సినిమా 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 వాళ్ళ గోల్ అదే. అనుకోకుండా ఈ కోవిడ్ రావడం, అందరి జీవితాలు స్తంభించిపోవడం, అదే టైంలో ఐఫోన్ రిలీజ్ అవ్వడం, ఓవర్ నైట్ సక్సెస్ రాలేదు. ఒక 8,000 సబ్స్క్రైబర్ల దగ్గర ఆగిపోయాం. మీరు స్టార్ట్ చేసేటప్పుడే వినాయకుడిని గట్టిగా తలుచుకొని స్టార్ట్ చేయాల్సి. నిజంగానే ఆ విఘ్నేశ్వరుడు నిలబడ్డాడు గట్టిగా మా కోసం. ఆయనే మా చేత ఆయనకు కావాల్సిన కథలు చెప్పించుకుంటున్నాడేమో అని. కార్టూన్ నెట్వర్క్ సెకండ్కి వెళ్ళిపోయింది. మరి అంత లేదులేండి. ట్రూ అండి, నిజంగా ట్రూ. మీది కనుక శాటిలైట్లోకి వెళ్ళిపోతే మేబీ పిల్లల ఇంట్లో ఛానల్ ఇదే ఉంటుందేమో. కొత్త ఐడియాస్ బాగానే ఇస్తున్నారు. నిజంగా ఒక స్ట్రెస్ని, ఒక పెయిన్ని అన్నిటినీ పోగొట్టారండి. సాయిగాడి కళ నుంచి వచ్చిన కథలు అవి. కథలు నాది మా సాయిగాడిది గురు శిష్యుల సంబంధం. ఇంకా కాంపిటేటివ్గా ఛానల్స్ వస్తున్నప్పుడు కార్తిక్ గారు వాట్ యు ఫెల్ట్? ఎవరి టాలెంట్ వాడిది, ఎవరి కథ వాడిది. కానీ అని చిన్నపాటి బాధ కలిగింది. ఇప్పుడు అది అలవాటైపోయింది. సినిమా మీద ప్యాషన్ అనే ఒక వర్డ్ చెప్పారు నాకు. ఆ కోర్స్ ఇప్పుడు కొంచెమైనా తీరిందా? సినిమా మీద ప్యాషన్ అంటే అది. సో ఎప్పుడు చేస్తున్నారు? ఈ ఇయర్ సినిమా తీస్తున్నావురా. ఆ పైన మాత్రం అటాచ్ ఎమోజిన్ చేయాలన్న థాట్ ఎలా వచ్చిందండి? అవి తగిలించి ఒక వీడియో రిలీజ్ చేసాం. అప్పటి నుంచి ఇంకా అది పట్టేసుకుంది. ఇంత మంచి ఈ సబ్జెక్ట్లో ది హైయెస్ట్ చూసింది అప్పుడు? యూజువల్గా మనకి ఆఫ్ సీజన్స్, ఆన్ సీజన్స్ ఉంటాయి. ఆల్స్ అరౌండ్ ఫెస్టివల్స్ అండ్ హాలిడేస్. అంతే, కానీ ఫిగర్ మాత్రం వద్దులేండి. ఓకే, సో అప్పుడు సెటిల్మెంట్కి ఇప్పుడు సెటిల్మెంట్ ఎలా సెట్ అయింది కెరియర్ వైజ్? ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం. అంటే రేపు ఏమవుతుందా అన్న భయాలు ఇంకా లేవు. హలో, వెల్కమ్ టు ఐడ్రీన్ అండ్ వెల్కమ్ టు ఫిల్మీ మోజీ. సో బేసిక్గా మనందరి ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దీనికి ఎంత ఎడిక్ట్ అయ్యి వీడియోస్ చూస్తుంటారో మనందరికీ బాగా తెలిసిందే. అండ్ చిన్నపిల్లలే ఏంట్రా బాబాయ్ ఈ వీడియోస్ ఎలా చూస్తారంటే పెద్దవాళ్ళకి కూడా. నేను చూసిన కొంతమంది లిస్ట్లో అయితే మా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మా ఫ్యామిలీ సర్కిల్లో కానీ వాళ్ళు ఫుడ్ తినాలి అంటే ముందుకే ఖచ్చితంగా వీడియో అనేది ఆ లంచ్ బ్రేక్లో ఉండాలి. సో ట్రస్ట్ మీ, మధు అనేవాడు అందరి ఇంట్లో కూడా ఉంటాడనమాట. సో అంత ఫేవరెట్. బట్ నిజంగా ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఈ థాట్ వచ్చి ఇంత సక్సెస్ఫుల్ రన్నింగ్ స్టోరీస్తో ఇలా సక్సెస్ అవుతూనే ఉంది. ఒక స్ట్రెస్ లెవెల్స్ అన్నీ పోతూనే ఉన్నాయి. అరే మన ఇంట్లో ఇలాగే జరుగుతుంది కదా, వాడి ఇంట్లో అలానే కదా అవుతుంది, వాడి లైఫ్లో కూడా ఇలాగే కదా జరిగింది అని అనిపించేలాంటి స్టోరీస్ని మనకి ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూ అసలు కొన్ని వినాయక చవితి వీడియోస్ అయితే అది నిజంగా వినాయకుడు పాపం ఇలానే అనుకుంటున్నాడేమో అనిపించేలాగా కూడా ఉంటాయన్నమాట. అంటే అంత రియాలిటీగా మనం అందరం కూడా ఓన్ చేసుకున్నాము. సో ఈరోజు ఒక మెయిన్ పిల్లర్ నాతో పాటు ఉన్నారనమాట కార్తిక్ గారు. అండ్ కార్తిక్ గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో కార్తిక్ గారు. హలో అండి. కంగ్రాచులేషన్స్ అండి. అంటే ఒక ఛానల్ పుట్టింది అంటే, ఫిల్మీ మోజీ ఈరోజు పుట్టింది అంటే ఫస్ట్ మెయిన్ పిల్లర్ మీరు. ఆ పిల్లర్కి ఇంకొక పిల్లర్ స్టాండ్ అయితేనే, హెల్ప్ అయితేనే ఇంత స్ట్రాంగ్ అవుట్పుట్ అనేది వస్తుంటుంది. అండ్ అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది? అంటే ఫిల్మీ మోజీ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? సో నాకు హైదరాబాద్లో మల్టీమీడియా కాలేజెస్ ఉన్నాయమ్మా. సో నాది మా సాయిగాడిది గురు శిష్యుల సంబంధం. టీచర్ స్టూడెంట్ వాడు. సో కాకపోతే ఒక కాలేజ్ యొక్క బ్రాండ్ నేమ్ ఎప్పుడు నిలబడుతుందంటే ఆ కాలేజ్లో చదువుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఒక దారి చూపించినప్పుడు. సో జాబ్స్ ఆర్ క్రూషియల్ ఫర్ ఎనీ కాలేజ్ సక్సెస్. సో యూజువల్గా ఎవ్రీ ఇయర్ మా దాంట్లో ప్లేస్మెంట్స్ బాగున్నప్పటికీ ప్రతి బ్యాచ్లోనూ ఒక 5% మంది సినిమా పిచ్చోళ్ళు ఉంటారు. ఆఫ్ కోర్స్ వాళ్ళకి మనం ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ చూపించినా ఆ సినిమా
పట్ల ఉండేటటువంటి ఇష్టమో పిచ్చో ఏదన్నానండి, దానివల్ల వాళ్ళు అసలు ఆ జాబ్ వైపు తిరిగి కూడా చూడరు. ఎప్పటికన్నా సినిమా 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 వాళ్ళ గోల్ అదే. సో కొన్ని సంవత్సరాలుగా ప్రతి బ్యాచ్లోనూ కొంతమంది జాబ్స్ రాకుండా అలా మిగిలిపోవటం, వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా దగ్గర బాధపడటం, ఇవి చూస్తూ ఉన్న తరుణంలో అనుకోకుండా ఈ కోవిడ్ రావడం, అందరి జీవితాలు స్తంభించిపోవడం, మీది మాత్రం ప్లస్ అవ్వడం. సో అంటే ఒక్కసారిగా ఇంకే పనులు లేనప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి. అదే టైంలో ఐఫోన్ రిలీజ్ అవ్వటం, ఐఫోన్లో ఈ మిమోజీ యానిమోజీలు అన్న టెక్నాలజీ రావటం, అది చూసిన వెంటనే నాకు చాలా ఈజీగా యానిమేషన్, యూజువల్గా యానిమేషన్ అనేది ఎంత కష్టం అంటే ఒక సీనియర్ మోస్ట్ యానిమేటర్ ఆ రోజు అంతా పని చేస్తే ఒక 5-6 సెకండ్ల యానిమేషన్ చేయగలడు. అందుకని ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ అఫేర్. కానీ ఎప్పుడైతే ఐఫోన్ వాడు ఇది తీసుకొచ్చాడో, లైవ్లో మనం చేసిన యాక్షన్స్ ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ చేయటం, నాకు ఇది ఒక తెలియని ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ టైంలో మా సినిమా పిచ్ బ్యాచ్ వాళ్ళు గుర్తొచ్చి, అరే దీంతో ఏదైనా చేయగలరేమో ఒకసారి చూడండిరా అని చెప్పడం. అండ్ వాళ్ళు ఏదో స్టార్ట్ చేయగానే ఓవర్ నైట్ సక్సెస్ రాలేదు. మాకు ఒక ఫస్ట్ 1.5 year ఒక 8,000 సబ్స్క్రైబర్ల దగ్గర ఆగిపోయాం. దాని తర్వాత మళ్ళీ వినాయక చవితికి మేము చేసిన వీడియో వైరల్ అవ్వటం వల్ల ఇది సక్సెస్ అయింది. సో అది మీరు స్టార్ట్ చేసేటప్పుడే వినాయకుడిని గట్టిగా తలుచుకొని స్టార్ట్ చేయాల్సి. అయ్యా కుర్రాళ్ళారా, నన్ను గుర్తు చేసుకోకుండా నాకు స్టార్ట్ చేయకుండా చేశారు, అందుకే మీకు ఆటంకం ఇస్తున్నాను అన్నారు. నిజంగానే ఆ విఘ్నేశ్వరుడు పడుతున్న కష్టాలను చూసి కనికరించాడో ఏమో. నిజంగా ఆయన అయితే నిలబడ్డాడు గట్టిగా మా కోసం. ఆయన మా కోసం నిలబడ్డాడని ఇంకా ప్రతి సంవత్సరం ఆయనను గుర్తు చేసుకోకుండా అయితే ఉండేది లేదు. సో ప్రతి సంవత్సరం ఎన్నో సిరీస్లు ఎపిసోడ్లు వస్తున్నా వినాయకుడి సిరీస్, ఆ వినాయక చవితి రోజు వచ్చే ఆ సిరీస్ మాత్రం మాకు ఒక నిజంగా చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ప్రతిసారి అలాగని చెప్పి వినాయకుడి గురించి కొత్తగా ఇంకేం చెప్పగలం, 1 సంవత్సరం చెప్పగలం, 2 సంవత్సరాలు చెప్పగలం, ఇప్పుడు ఇది 5వ సంవత్సరం. సో అదో ఛాలెంజ్ మాకు. ఈసారి కొత్తగా వినాయకుడితో ఏం చేయించాలి, ఏ కథ చెప్పాలి అని. సో ఉంటాయి దేని పాటలు దానికి. నిజంగానే వినాయకుడు అంతలా అనుకుంటాడా అంటే ఏంట్రా, మళ్ళీ మీరు అందరూ వస్తారు, అందులో నాది సెలెక్షను, నాది ఏదో చెయ్యో కాలో విరిగింది అంటే ఆడేమో తెలియకుండా అతికించేయడం, మళ్ళీ తీసుకొస్తేనేమో నా ముందు నించొని 90 వేసి నాగిని డాన్స్ చేయడం, ప్రసాదాల కోసం ఇది చేయడం, అన్న సంతర్పణ అని చెప్పి మీరే పండగ చేసుకోవడం. అంటే నిజంగా అది ఆ స్టోరీ చెప్పిన ప్రతిసారి స్టోరీ వింటూ ప్రతి ఒక్కరు వాళ్ళ రియల్గా జరిగిన వాటిని ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటారు. అంటే వినాయకుడు చాలా ఫ్రెండ్లీ గాడ్. ఎంత ఫ్రెండ్లీ అంటే ఆయనతో పాపం మేము ఏదైనా చేయిస్తుంటాం అనమాట. కొన్ని దేవుళ్ళకి అది కుదరదు. సో అందుకని అతను మేబీ అప్పుడప్పుడు అనిపిస్తుంటా ఆయనే మా చేత ఆయనకు కావాల్సిన కథలు చెప్పించుకుంటున్నాడేమో అని. సో ఈ వినాయక చవితి అయిపోయిన వెంటనే అరే నెక్స్ట్ వినాయక చవితికి ఇంకేం చేయగలవరా అని చెప్పి ఇప్పటి నుంచి ఆలోచనలు మొదలవుతాయి. ఇంకా నెక్స్ట్ 11 నెలలు ఏదో ప్రతి నెల ఒక కొత్త థాట్ షేర్ చేయటం, ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది. సో ఈ ప్రక్రియ ఎప్పుడూ ఉంటానే ఉంటుంది ఇయర్ రాగానే. ఎందుకంటే అది మాకు చాలా ప్రెస్టీజియస్ సిరీస్ కాబట్టి ఎక్కడ ఏది అటు ఇటు అయినా కూడా అక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఇంకా కొత్తగా అంటే దేవుడి కార్యం అని చేస్తాం కదా. సో అందుకని అట్లాగని ఒక తప్పు తుల్లకూడదు, దొల్లకూడదు, కానీ కొత్తగా ఉండాలి ఆడియన్స్కి అనేది. సో చాలా టాస్క్లు ఉంటాయి. ప్రతి దాంట్లో చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ క్యాలిక్యులేటెడ్గా జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. కాన్సెప్ట్ చాలా ప్రాపర్గా ప్రిపేర్ చేస్తూ ఉండాలి. ఇదంతా ఒకటి ఎత్తు అయితే షూట్ ఒక ఎత్తు, దీని తర్వాత మెయిన్ ఎడిటింగ్ కదా. అంటే షూట్ ఒక ఎత్తంటే ఇప్పుడు మీకుండే లైవ్ యాక్షన్ కష్టాలు మాకు లేవు. మావన్నీ గ్రాఫిక్స్ యానిమేషన్సే కాబట్టి అన్ని సిస్టమ్ మీదే కాబట్టి. చూసామంటే పాపం నిన్న 2D 5 minutes కంటెంట్ 5 days పడుతుందంట. పాపం అది కష్టాలే కదండి. అంటే 1 minute కంటెంట్ కోసం 1 day ఆల్మోస్ట్ 8 to 10 hours కష్టపడుతున్నారు మీ ఎంప్లాయీస్. అంటే పిల్లలు అనే ఒక వర్గం దానికోసం వెయిట్ చేస్తుంటారు కదా. ఇంకా కార్టూన్స్ లేనిది అసలు మీ లైఫ్, నా లైఫ్, ఎవరి లైఫ్ అయినా కిడ్స్గా ఉన్నప్పుడు
అవి లేకుండా ఊహించుకోలేము. ఏమంటే మన జనరేషన్లో కార్టూన్ నెట్వర్క్, ఇప్పుడు జనరేషన్లో అది చూస్తే తెలుగు రావట్లేదు పిల్లలకి అని చెప్పి అందరి ఇంట్లో ప్రతి ఒక్క ఫోన్లో ఉండేది ఫిల్మీ మోజీ, రైట్? కార్టూన్ నెట్వర్క్ సెకండ్కి వెళ్ళిపోయింది. మరి అంత లేదులేండి. ట్రూ అండి, నిజంగా ట్రూ. మీది కనుక శాటిలైట్లోకి వెళ్ళిపోతే మేబీ పిల్లల ఇంట్లో ఛానల్ ఇదే ఉంటుందేమో. ఆ స్థాయికి రావాలని నిజంగానే ఆశిద్దాం, కానీ ప్రస్తుతానికైతే అది అంత లేదు. ఇప్పుడు ఈ వినాయకుడికి కోరుకోండి సార్, ఇప్పుడు వినాయకుడితో వీడియో చేయిస్తున్నారు, గట్టి చాలా గట్టిగా అనేసుకోండి. నెక్స్ట్ ఇయర్ 2026కి నన్ను పిలుస్తారు, ఇలా మంది ఓపెనింగ్ ఉంది, ఇలా శాటిలైట్లో ఛానల్ లాంచ్ అవుతుంది, రండి మంజుషా గారు అంటారు. కొత్త ఐడియాస్ బాగానే ఇస్తున్నారు. సీరియస్లీ అంటే కార్టూన్ నెట్వర్క్ అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇష్టం. టామ్ అండ్ జెర్రీ సిరీస్ కానివ్వచ్చు, ఇలాంటివన్నీ అంటే మీరు అంత మంచి రిలేటెడ్గా చాలా ఫన్గా చూస్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఏపీ తెలంగాణ స్టేట్స్లో కానీ యుఎస్లో మన ఇండియన్ సెటిల్ అయిన కంట్రీస్ వాళ్ళు ప్రతి ఒక్కరికి పిల్లలకి తెలుగు రావాలి, తెలుగు ప్రాపర్గా ఉండాలి, తెలుగు మర్చిపోతున్నారని వాళ్ళకి చిన్నప్పటి నుండి ఏంటి అంటే ఈ ఏబిసిడీల దగ్గర నుంచి అన్నీ ఆ తెలుగులో కూడా కన్వర్ట్ చేపిస్తున్నారు. మన చిన్నప్పుడైతే కొద్దిగా రివర్స్గా ఉండేది. అంటే కార్టూన్స్ చూస్తున్నప్పటికీ అది వచ్చేది ఇంకో ఆప్షన్ లేకుండా ఇంగ్లీష్లోనే వచ్చేటి అప్పుడు కార్టూన్స్. అరే పోనీ అది చూసంటే 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుంటారని వదిలేసేవాళ్ళు. ఇప్పుడు రివర్స్, తెలుగు రావట్లేదని చెప్పి. అందుకనే కొంచెం త్వరగా మీరు కూడా టీవీలోకి చాలా ఎర్లీగా వచ్చేస్తే ఇప్పుడు ఆ తర్వాత పాపం పిల్లలందరూ దీన్ని చూసి అప్పుడు మీరు పోయమ్స్ ఇంకా ఫన్ పిల్లలు ఆడుకునేటువంటి టాయ్స్తో చేయాల్సినటువంటి క్లేస్ అవన్నీ కూడా ఆ ఛానల్లో తెలుగు వాయిస్తో చూస్తారు. అప్పుడు ఈ మధు ఇంకెంత ఫేమస్ అవుతాడో. ఇప్పటికే పాపం మా సాయిగాడికి పెళ్ళయిందనే కానీ కింద మీద పడుతున్నాడు. ఇంకా మీరు ఇట్లాంటి ఐడియాలు ఇస్తే ఇంకా మరి ఇంకా సాయి లాంటి వాళ్ళని ఇంకో 5 మెంబర్స్ని రెడీ చేస్తారు. కార్తిక్ గారు లాంటి వాళ్ళు ఇంకొక 2 రెడీ చేసి ఉంచుతారు. కార్తిక్ గారు ఇంకా నిజంగా అండి సీరియస్లీ ఆ థాట్ చాలా మంచి థాట్ వచ్చింది. మేబీ అంటే చాలామందికి ఎమోజీస్ వచ్చిన తర్వాత ఇది బాగున్నాయని ఫోన్ వరకు యూజ్ చేయడం వేరు, దానిని జనాల్లోకి కూడా తీసుకెళ్లడం అనే ఆలోచన ఫస్ట్ రావడం అనేది గ్రేట్. అంటే నిజంగానే మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా అప్పటికి ఇప్పటికీ కూడా చాలా వరకు యానిమేషన్ అంటే పిల్లలకే అన్న అపోహ ఉంది. చాలామంది ఇన్ఫ్యాక్ట్ మేము స్టార్ట్ చేసిన కొత్తల్లో మీరు ఇప్పుడు అన్నారు కదా టీవీలలోకి రావచ్చు కదా, ఆ ప్రయత్నాలు చేసాం. కానీ పిల్లల కంటెంట్ ఎవరు చూస్తారయ్యా అని చెప్పడం జరిగింది. మేము కూడా పిల్లల కంటెంట్ సో పిల్లలకి అన్నట్టుగానే స్టార్టింగ్లో అయితే చేసాం. కానీ ఎప్పుడైతే పిల్లలు పక్కన కూర్చొని చూసే పెద్దవాళ్ళు కూడా కనెక్ట్ అయ్యారో, పెద్దవాళ్ళంటే గుర్తొచ్చింది నాకు. అంటే నిజంగా ఇది నాకు ఒక మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎప్పుడంటే కోవిడ్ టైంలో హాస్పిటల్ నిండిపోయాయి. హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళ పక్కన వాళ్ళంటూ ఉండనీయకుండా చేశారు కోవిడ్ రూల్స్. సో ఆ మోర్ దెన్ ద కోవిడ్ ఇట్ సెల్ఫ్ ఆ లోన్లీనెస్ అనేది చాలా బాధ పెట్టేది. సో ఆ ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత సెకండ్ వేవ్ ఇంకా రాలేదనుకోండి, ఒక 4-5 డాక్టర్స్ ఎలానో మా నెంబర్ సంపాదించి కోవిడ్ మెడికేషన్తో పాటు ఫిల్మీ మోజీని కూడా ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు, అది మర్చిపోయేదానికి మీ ఛానల్ని చూడమని ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. అది విన్నప్పుడు అరే జీవితంలో మొదటిసారి ఏదో కరెక్ట్ చేసామరా అని అనిపించింది. సో అది నిజంగానే నా లైఫ్కి ప్రౌడ్ మూమెంట్. ఇంట్లో పిల్లలు చూసేవాళ్ళు, ఇంట్లో ముసలి వాళ్ళు చూసేవాళ్ళు, పెద్దవాళ్ళు చూసేవాళ్ళు, గెట్ టుగెదర్గా కూర్చునేటప్పుడు చూసేవాళ్ళు, నిజంగా అందరికీ కనెక్ట్ అయింది. అండ్ అయ్యో నాకు కోవిడ్ వచ్చింది అని మనస్తాపన లేకుండా బా అని ఎంటర్టైన్మెంట్ ఆ టైంలో రిపీటెడ్గా చూస్తూ ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేస్తూ నిజంగా ఒక స్ట్రెస్ని, ఒక పెయిన్ని అన్నిటినీ పోగొట్టారండి ఆ టైంలో. నిజంగా దానికి మాత్రం ఆల్వేస్ హ్యాట్స్ ఆఫ్. అది ఇంకా మా సాయిగాడి కళ నుంచి వచ్చిన కథలు. వాడు చిన్నప్పుడు ఎన్ని కోతి వేషాలు వేయకుండా ఉంటే ఇప్పుడు ఇన్ని గుర్తు చేస్తాడు మనం. సో నిజంగానే వాడు కోతే. నిజంగా అంటే స్లాంగ్ చాలా బాగుంటుందండి. అసలు ఎంత ఎంజాయ్ చేస్తారంటే నిజంగా
ఎంతోమంది సెలబ్రిటీస్ చూస్తారు, ఎంతోమంది సెలబ్రిటీ పిల్లలు చూస్తుంటారు. నిజంగా ఒక మనిషిని లాంటి వరకు ఫేస్ వరకు ఇక్కడ నెక్ వరకు ఉండి ఆ నెక్ నుంచి ఆ పైన ఇది పూర్తిగా యానిమేషన్ అని కూడా అనలేము, అందుకని ఇది ఒక హైబ్రిడ్. ఇక్కడ వరకు పూర్తి హ్యూమనే, జస్ట్ ఫేస్ మాత్రం పెట్టి అసలు ఒక డిఫరెంట్గా స్టార్ట్ చేశారు. మీ తర్వాత నెంబర్ ఆఫ్ ఛానల్స్ మీది ఎప్పుడైతే మంచిగా రన్నింగ్లో ఉండి మంచి క్రేజ్ స్టార్ట్ అయిందో నెంబర్ ఆఫ్ ఛానల్స్ స్టార్ట్ చేశారు. అలా అంటే 1.5 year కష్టపడ్డారు, 8,000 సబ్స్క్రైబర్స్తో ఆగిపోయింది. కరెక్ట్గా ఛానల్ మంచి గ్రోత్ అవుతుంది. గ్రోత్ అయ్యే టైంలో ఇంకా కాంపిటేటివ్గా ఛానల్స్ వస్తున్నప్పుడు కార్తిక్ గారు వాట్ యూ ఫెల్ట్ హార్ట్ ఆ టైంలో? అంటే చాలా ఛానల్స్ వస్తున్నాయి, యూజువల్గా వాళ్ళు చెప్పే కథలు వాళ్ళ ఓన్ కథలు. సో అప్పటి వరకు ఇష్యూస్ లేవు. ఇప్పుడు ఎవరి కథ వాళ్ళది. ఇప్పుడు ఐఫోన్ వాడు ఈ టెక్నాలజీని ఫ్రీగా ఇచ్చాడు, ఎవరి టాలెంట్ వాడిది, ఎవరి కథ వాడిది, అంతవరకు ఎవరికే ఇష్యూ లేదు. కానీ సేమ్ ఇవే క్యారెక్టర్సు విత్ సేమ్ క్యారెక్టరైజేషన్స్ విత్ సేమ్ రిలేషన్స్ ఇలా వస్తేనే కొద్దిగా అరే మరీ కాపీ కొట్టేస్తున్నారా, ఇన్స్పైర్ అవ్వటం ఒక ఎత్తు, మరీ ఇలా కాపీ కొట్టకూడదు అని చిన్నపాటి బాధ కలిగింది. ఇప్పుడు అది అలవాటైపోయింది. ఇప్పుడు అలవాటు. కానీ ఏదైనా ఎంత ఇన్స్పిరేషన్ అయినా ఎంత కాపీ కొట్టినా కానీ కంటెంట్లో ఉన్న దమ్ము చాలా అది ఎఫెక్ట్ ఇస్తుంది కదా. మెయిన్ నిలబెట్టేది కంటెంట్. సో ఎవరైనా అంటే మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళలో ఎవరైనా సరే అలా మధ్యలో మళ్ళీ ఛానల్ వాళ్ళు ఓన్గా స్టార్ట్ చేసి వెళ్ళడం ఇలాంటివి ఏమైనా ఉంటాయి? అంటే ఇప్పుడు మన దేశానికి ఉద్యోగస్తుల కన్నా ఆంట్రప్రెన్యూర్స్ ఎక్కువ కావాలి. ఒక ఆంట్రప్రెన్యూర్ నిలబడితే ఆడు ఇంకో 50 మందిని 10 మందిని నిలబెడతాడు. సో అందుకని మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు సొంతగా వాళ్ళ ఛానల్లో వాళ్ళు పెట్టుకున్నవి ఉన్నాయి. ఉంటే మనం ఆల్ ద బెస్ట్ రా, కీప్ డూయింగ్ గుడ్ వర్క్ అని చెప్పాలి. అంతకు మించి ఇంకా వేరే ఆలోచనలు పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం ఇంతమంది నవ్విస్తున్నాం, నవ్వించగలుగుతున్నాం అంటే ఇక్కడ ప్రశాంతత లేకపోతే మనస్ఫూర్తిగా అవతల వాళ్ళని ఎలా నవ్వించగలం? సో మనం పీస్ఫుల్గా ఉండాలి, మనం హ్యాపీగా ఉంటే నలుగురిని హ్యాపీగా వచ్చగలం. అలా మొదలైంది. సూపర్ సార్. అంటే సక్సెస్ రావడం, వ్యూవర్షిప్ రావడం ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే మనం ఒక ఛానల్ స్టార్ట్ చేసాం, మనం కొత్తగా ఒక ఎక్స్పెరిమెంట్ చేసాము, వీడియో టెలికాస్ట్ అవుతుంది, ఇంకొక 10 minutesలో టెలికాస్ట్ అవుతుంది, ఇంకొక 5 minutesలో టెలికాస్ట్ అయ్యింది అన్న తర్వాత ఎలా ఉండేది మీ టాస్క్? అంటే మీ ఇంటెన్షనల్ ఎలా ఉండేది? ప్రతి వీడియో అప్పటికి ఇప్పటికీ మా వీడియో రిలీజ్ అయిన తర్వాత ఒక ఫస్ట్ ఫ్యూ అవర్స్, ఒక హాఫ్ డే వరకు ఆ వీడియోని మేము చూడం. మాకు కావాల్సిన కింద జనాభాలు ఏమని మాట్లాడుకుంటారు, కామెంట్ సెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ కామెంట్ సెక్షన్లో ఒక 4 పాజిటివ్గా కనిపిస్తే అమ్మయ్య నిలబెట్టేసాం, మళ్ళీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాం. అప్పుడప్పుడు ఆ ఆడియన్సు అన్న ఈ ట్విస్ట్ ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుండేది, ఇది ఎక్స్పెక్ట్ చేసేవన్నా. సో ఒక సిరీస్ నడుస్తుంది అనుకోండి, ఒక సిరీస్కి ముందుగానే ప్లాట్ అంతా రాసుకొని ఉంటాం. అప్పుడప్పుడు ఆడియన్స్ నుంచి మా ప్లాట్ కన్నా ఎక్స్ట్రాడినరీ ప్లాట్ ఐడియాస్ ఆలోచిస్తుంటారు. వర్రే ఇది బాగుందిరా, అర్జెంట్గా ప్లాట్ మార్చాలరా నెక్స్ట్ ఎపిసోడ్కి అన్నవి కూడా ఉంటాయి. సో అలాగా ఆ కామెంట్ సెక్షన్ ఇనీషియల్గా ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పటికీ చాలా వరకు ఆడియన్స్ మనకి ఫీడ్బ్యాకే కాకుండా సలహాలు సూచనలు కూడా ఇస్తుంటారు. అప్పుడప్పుడు అక్షింతలు వేస్తుంటారు. అంటే తెలియకుండా ఓ మాట దొల్లినప్పుడు అన్నా మమ్మల్ని హర్ట్ చేసామన్నా, మేము అన్సబ్స్క్రైబ్ చేస్తామన్నా, సో ఇలాంటివి వస్తుంటాయి. అంటే మనకి తెలియదు అప్పటి వరకు, ఓహో ఇది వీడిని ఎందుకని హర్ట్ చేసిందని అప్పుడు ఆ పాయింట్ రేస్ చేసేంత వరకు కూడా మనకే తెలియదు. ఎందుకంటే మన నాలెడ్జ్ లిమిటెడ్ నాలెడ్జ్తో మనకున్న అవగాహనతో మనకి నచ్చిన కథ మన తీరులో మనం చెప్తున్నాం. సో వాడు ఒక కొత్త కోణం నుంచి ఆలోచించి ఏదో లింక్ పెట్టి ఇందువల్ల నేను హర్ట్ అయ్యాను అంటాడు. మరి బాబాయ్ ఈ కోణం కూడా ఉందా అనుకొని మళ్ళీ దాన్ని. సో అంటే కింద కమెంట్స్ చూసి ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అని ఎవరైతే సలహాలు ఇస్తుంటారో అలా మీరు చేసే ఈ 5 years జర్నీలో మీరు తీసుకున్న కాన్సెప్ట్ ఏంటి? యూజువల్గా హారర్ ఎపిసోడ్స్. ఈ మధ్య మాకు ఫిల్మీ మోజీ ఈజ్ మెంట్ ఫర్ కామెడీ అని
ఊపుతో ఉత్సాహంతో సాగిపోతున్నప్పుడు సడన్గా హారర్కి తెలియని క్రేజ్, పొరపాటున ఒకసారి ఒక హారర్ ఎపిసోడ్ చేసాం, ఏదో కొత్తదనం కావాలరా ప్రతిసారి నవ్వించడం ఏంది, అప్పుడప్పుడు భయపడదాం అని చెప్పి చేసినప్పుడు దానికి వచ్చిన క్రేజు, అన్న నెక్స్ట్ ఎపిసోడ్ ఏందన్నా, అన్న దీన్ని సీరియస్గా తీయండి అన్న. సో అలాగా బేబీ సిరీస్ అసలు నా ఇంట్లో నా కొడుకు ఫిల్మీ మోజీలు ఇంకే వీడియోలు చూడ్డు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత తెలుగు ఆడికి అర్థం కాదు, సో అందుకని వాడు ఫిల్మీ మోజీలు ఇంకేం చూడరు. కానీ ఆ బేబీ సిరీస్ అనేది హారర్ సిరీస్. అరే ఇది ఎందుకు చూస్తున్నావురా, భయపెడుతుంది కదరా అంటే అందుకే చూస్తున్నా అంటే, అరే భయపెడుతుందని తెలిసి ఎందుకు చూస్తున్నావురా అంటే ఏందో అదొక థ్రిల్ చిన్న పిల్లలకి. సో అలాగా తెలియకుండా ఆడియన్స్ నుంచే ఓకే హారర్కి ఇంత క్రేజ్ ఉంది, ఇంత డిమాండ్ ఉంది, దీన్ని ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన నుంచి, ఒక వేరే జానర్ అని ఆడియన్సే దారి చూపించారు. నిజంగా అండి, అడల్ట్ అంటే పెద్దవాళ్ళని మనం ఎలాగైనా నవ్వించగలుగుతాం, వాళ్ళకి కొన్ని స్టోరీస్ నచ్చుతుంది అంతా ఉండదు. అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏంటి అంటే చిన్న పిల్లలకి కంటెంట్ రాయడం పెద్ద టాస్క్ కదా. వాళ్ళ మైండ్లోకి వెళ్ళాలి, వాళ్ళ చిన్నతనంలోకి ఆలోచించాలి, వాళ్ళు ఒక్కొక్క పిల్లలు ఎలా ఉంటారో థింక్ చేయాలి, అన్ని టాస్క్లను పెట్టుకొని పిల్లలకి ప్రాపర్ కంటెంట్ని రిలీజ్ చేయాలి. అప్పుడే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, అప్పుడే వాళ్ళు చూస్తూ ఉంటారు. దట్టు పిల్లలు బాగా అట్రాక్ట్ అయ్యేది ఆ ఫేసెస్, ఆ ఎమోజీస్, వాళ్ళు మాట్లాడే ఇది, ఆ చాక్, ఇవన్నీ ఒక డిఫరెంట్ ఉంటుంది మీదంతా. అవును, వాళ్ళకి కలర్ఫుల్గా కొద్దిగా మూవ్ అవుతూ ఏది కనిపించినా వాచ్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనరేషన్ పిల్లలకి మనం మాట్లాడే అంత తెలుగు అర్థం కూడా కాదు, సగం పదాలు. మీరు చెప్పినట్టు యానిమేషన్ ఫేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దానికి చూడటం మొదలెట్టారు. యానిమేషన్ అనేది పిల్లలకే కాదు, అది ఏంటంటే నా కైండ్ ఆఫ్ వాళ్ళకి కూడా, బాయ్స్ అయినా గర్ల్స్కి అయినా, అది ఒక ఎమోజీస్ ఉన్నాయి, లేకపోతే ఈ విధంగా ఉంది, కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది అంటే ఆటోమేటిక్గా ఐస్ అనేది వాటికి అట్రాక్ట్ అవుతుంది. అంటే ఒక యూనిక్నెస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్లో ఇప్పుడు ఈ స్క్రాలింగ్లు, రీల్స్ ఇవన్నీ వచ్చేసాక దెర్ ఇస్ లాట్ ఆఫ్ కంటెంట్. అంత కంటెంట్లో మనది హైలైట్ అయ్యేదానికి మీరు చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిక్గా ఏదో ఈ కొత్త ఫేస్లు ఉన్నాయి, మనుషుల ఫేసులు కాకుండా. అలా యానిమేషన్ కూడా కాదు, ఇట్స్ ఎ యూనిక్ కాన్సెప్ట్ కాబట్టి ఒక్కసారి క్లిక్ చేసి ఏందా అని తెలుసుకునేదాన్ని క్లిక్ చేస్తారు. దాని తర్వాత ఒక్కసారి ఆ కంటెంట్ మీకు నచ్చితే అలవాటు పడతారు. మీరు అలవాటు పడటమే కాకుండా ఓ నలుగురికి పంచుతారు, అలాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ అలా 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 మాది మీరే స్ప్రెడ్ చేస్తున్నారు. సీరియస్లీ మే ఒక్కలమే ఎందుకు నవ్వుకోవాలి, మాతో పాటు వీళ్ళు కూడా నవ్వుకుంటే పోదా బాగుంటుంది అన్నట్టు. నిజంగా అంటే ఒక ఫ్యామిలీస్ దగ్గర నుంచి కానీ లేకపోతే బయటకు వెళ్ళేటప్పుడు అంటే ఎమోజీస్కి ఫ్యాన్స్ వేరు ఉంటారు సపరేట్గా. బయటికి సాయి గారు వెళ్ళేటప్పుడు కానీ మీరు వెళ్ళేటప్పుడు కానీ జనాలు గుర్తుపట్టడం ఆఫ్టర్ ఇంటర్వ్యూస్ తర్వాత అంతే. మమ్మల్ని యూజువల్గా ఈ ఫేసులు వెనకాల ఉండే మొహాలు గుర్తుపడుతున్నారంటే మీరు వచ్చి ఇంటర్వ్యూ చేయబట్టే, లేకపోతే ఈ ఫేస్ ఎవరికి తెలుస్తుందండి. సో జనాలు ఎలా ఇంటరాక్ట్ అవుతుంటారు, వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు డైరెక్ట్గా ఎదురయ్యేటప్పుడు? మా ఇంటిలో పాది చూస్తామండి, మేము హ్యాపీగా రోజు పనుకునే ముందర ఇది చూసి పనుకుంటాం. సండే వస్తే అందరూ కలిసి కూర్చొని చూసేది ఇదే. అంటే మన చిన్నప్పుడు అట్లీస్ట్ నా చిన్నప్పుడు మనకి ఓ శుక్రవారం వస్తే ఓ చిత్రలహరి, సండే వస్తే సాయంత్రం అయితే ఓ తెలుగు సినిమా, పాత తెలుగు సినిమా 6 o'clock. సో దాని తర్వాత ఇంకొద్దిగా వయసు వచ్చాక ఒక సైన్స్ ఫిక్షన్ సీరియల్ కూడా ఏదో చూసేవాళ్ళం, జమున గారు ఉండేవాళ్ళు అలా. సో ఇంతే, ఈ గుర్తు తెచ్చుకుంటే ఈ 2-3 ఆప్షన్సే, ఆ 2-3 రోజులే ఈ షెడ్యూల్కి ఇది అని చెప్పి ఉండేది. కానీ ఇప్పుడు కంటెంట్ వాచింగ్ ఎంత అయిపోయిందంటే, ఇంత కంటెంట్ ఉన్నా కూడా ఇంకా మనల్ని గుర్తుపెట్టుకొని వాచ్ చేస్తుంటాం. నిజంగానే మా అదృష్టం. సూపర్. అలా లైక్ చేస్తూ అలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. అంతే కదండి. అంటే మనం కూర్చొని చూస్తూ బయటకి నలుగురికి వినిపించేట్టుగా పెద్దగా నవ్వేమనుకోండి, పక్కనోడు క్యూరియాసిటీ అనమాట, అరే ఏం చేస్తే ఏదో చూసేస్తున్నాడు వీడు, ఏదో చెప్పరా అని. సో అలాగా నవ్వించగలుగుతున్నాం కాబట్టి నలుగురికి ఇదవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. సో సినిమా మీద ప్యాషన్ అనే ఒక వర్డ్ చెప్పారు నాకు స్టార్టింగ్లో, ఆ కోరిక ఇప్పుడు కొంచెమైనా తీరిందా? సినిమా మీద ప్యాషన్ అంటే అది పెద్ద తెర మీద మా బొమ్మ పడితే తీరుద్దండి.
అంటే ఎంత చేసినా బుల్లి తెర వాళ్ళమే కదా. ముందు అర్జెంటుగా శాటిలైట్లోకి వచ్చేయండి ఫస్ట్. సెకండ్ స్టెప్ శాటిలైట్ ఎక్స్పీరియన్స్ అన్నీ తెలుసుకొని కంప్లీట్గా వీటితోనే ఒక 1.5 hour మూవీ అయినా తీసి మంచిగా ప్లాన్ చేయండి. అంతే. ఆ 1.5 hour మూవీ హిట్ చేస్తారు. అదే ఇప్పుడు ఏ థియేటర్లో బుక్ చేసుకోవాలి, ఎక్కడ కూర్చొని ఎలా చూడొచ్చు, అక్కడ ఆ 70 mm స్క్రీన్లో ఎలా కనబడుతుంది అనేది కూడా ఒక ఫన్, అదొక జర్నీ, అదొక ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో ఎప్పుడు చేస్తున్నారు? అయ్యో ప్రతి సంవత్సరం అసలు న్యూ ఇయర్, ప్రతి లాస్ట్ 2-3 yearsగా న్యూ ఇయర్ వస్తే న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటంటే ఈ ఇయర్ సినిమా తీస్తున్నావురా, తీయాలరా అంటూ మొదలవుద్ది అని. ఇప్పటికి 3 సంవత్సరాలు అని అనుకుంటూ 3 సంవత్సరాలు గడిపేశాం. చేయాలండి ఎప్పుడు అంటే నేను 1 yearలో, అంటే ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా ఇదే క్వశ్చన్ అడిగారు, ఇంకో 1 yearలో చూడండి అన్న. మీకు అదే చెప్తాను, ఇంకో 1 yearలో హోప్. అయ్యో ఓకే. సో ఏమైనా లవ్ స్టోరీస్ ప్లాన్ చేస్తున్నారా మా మధుతో? మధు ఎప్పుడు పెద్దోడు అవుతాడు? వాడు అవడ టామ్ అండ్ జెర్రీ పెద్దోళ్ళు అయ్యారా, సో అవ్వకూడదండి వాళ్ళు, పెద్దోళ్ళని చేయరా? ఓకే. సో మధు మహేష్ అయితే పెద్దోళ్ళని చేయరు. ఓకే. సో ఏమైనా లవ్ స్టోరీస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వాళ్ళని యాక్చువల్గా చిన్నపిల్లలను చేసాము, మిడిల్ క్లాస్ మంకీస్తో. వాళ్ళు చిన్నప్పుడు, ఇంకా చిన్నప్పటివి అన్నీ చేసేసారు. అంటే ఇప్పుడు మాకు లవ్ స్టోరీస్ని కూడా చూడాలి అంటే ఒక కపుల్ని, అలాంటి వాళ్ళని ఏమైనా మేము ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయాలి. యాక్చువల్గా ఫిల్మీ మోజీలో మధుగాడు ఆరంగేట్రం చేయకముందర బాబీ గాడు ఏలేవాడు. బాబీ ఇస్ ద పిగ్ ఫేస్, బాబీ బేబీ. అసలు మనది వైరల్ అయ్యే టైంకి ప్రపంచానికి బాబీ బేబీయే తెలుసు. సో హీఈస్ ద లవర్ బాయ్ ఆఫ్ ఫిల్మీ మోజీ. దాని తర్వాత మధుగాడు వచ్చి ఆడిని తొక్కేసాడు. ఇప్పుడు మధుగాడిని తొక్కేయకుండా మళ్ళీ బాబీ గాడిని దించొచ్చు కదా ఇంకొక బ్యూటిఫుల్ స్టోరీ. ఒక కల్ట్ ఉందండి బాబీ కోసం, చాలా తీక్షణంగా వెయిట్ చేస్తున్న కల్ట్. మీరు నన్ను అడిగిన విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫిల్మీ మోజీ క్యారెక్టర్ అంటే నాకు బాబీ గాడే. ఎందుకంటే ఆ లవర్ బాయ్ ఆడు మధు కన్నా ఓ లెవెల్ అది. అంతే. మధు క్రేజీ బాయ్, లవర్ బాయ్. చాక్లెట్ బాయ్ ఇంట్రడ్యూస్ చేస్తారా? చాక్లెట్ బాయ్ డైరెక్ట్ గా 70 mm స్క్రీన్ లో ఇంట్రడ్యూస్ చేస్తారేమో. రామ్ పోతినేని గారిలా చాక్లెట్ బాయ్, తరుణ్ గారిలో లవర్ బాయ్. లేదు, లవర్ బాయ్ ఆల్రెడీ ఉన్నాడు, బాబీ ఉన్నాడు కాబట్టి సూపర్. సో అంటే లైక్ ఓకే ఎమోజీస్ని యూజ్ చేయొచ్చు అన్న థాట్ వచ్చింది. బట్ ఒక హ్యూమన్ సగం వరకు హ్యూమన్ పెట్టి ఆ పైన మాత్రం అటాచ్ ఎమోజీని చేయాలన్న థాట్ ఎలా వచ్చిందండి? చేస్తే మొత్తం ఎమోజీ చేయాలి. అవి గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ అన్నీ ఒక ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ నుంచి పుట్టినట్టు అనుకోకుండా ప్లాన్ చేసి అరే ఇలా అని ప్లాన్ చేసింది కాదు. అప్పటి వరకు కేవలం యాక్చువల్గా మీరు ఫిల్మ్ ఎమోజీ చూస్తే ద వెరీ ఫస్ట్ ఫ్యూ వీడియోస్ ఆర్ జస్ట్ హెడ్స్. కేవలం ఆ తలకాయలే ఉండేటివి. అనుకోకుండా తలకాయకి బాడీ తగిలించి ఒక వీడియో రిలీజ్ చేసాం. అది అప్పటి వరకు వచ్చిన లైక్స్, షేర్స్, కామెంట్స్ కన్నా ఒక డబల్ ట్రిపుల్ వచ్చాయి. అప్పటి నుంచి ఇంకా అది పట్టేసుకున్నాం. సో ఇది నిజంగా ప్లాన్ చేసింది కాదు, ఓ థాట్ ప్రాసెస్ లేదు, అనుకోకుండా ఒక ఎక్స్పెరిమెంట్ అంతే. అంతే. ఇది ప్యూర్ హెడ్ ఉంటే ఇది యానిమేషన్, కిడ్స్ కంటెంట్. సో పెద్దోళ్ళు ఓపెన్ కూడా చేయట్లా. హెడ్ కింద హ్యూమన్ బాడీ ఉండేసరికి పెద్దోళ్ళు కూడా ఓపెన్ చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. సూపర్ అండి. అండ్ నిజంగానే అవి మాట్లాడుతున్నవి, లేకపోతే ఆ డాన్స్ చేసినవి హీ అని అంటే అది ఎంత క్యూట్ ఉంటాయంటే చాలా క్యూట్గా ఉంటుంది. ఆ వీడియో చూసినంతసేపు కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో అంటే లైక్ ఈ 2D అనేది 5 hours, అంటే ఒక 5 minute కంటెంట్ 5 days. 3D అనేటప్పటికి ఇది. అండ్ విలేజెస్ని కూడా మీరు కంప్లీట్ మీ చేతిలో పెట్టేసుకున్నారండి. ఒక ఊరిని ఇప్పుడు మీ చేతిలో పెట్టుకున్నారు. ఊరు అంటే విజయనగరం నుంచి, అంటే మాకు సాయిగాడు విజయనగరం అవ్వటం, వాడు చుట్టూరే ఒక టీం బిల్డ్ చేయటం. గేమ్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? గేమ్స్ కూడా ఏమైనా ఫ్యూచర్లో లాంచ్ చేస్తున్నారా అనే డౌట్ వచ్చింది అది చూసిన తర్వాత. అంటే బేసిక్గా మనం ఒక వైస్ సిటీ, ఒక పబ్జీ గేమ్స్ చూస్తూ ఉంటాం. అలా ఈ చిన్నపిల్లలు టింగ్ టింగ్ అని పరిగెత్తే అలాంటి గేమ్స్, ఆడుకునే గేమ్స్, తినే గేమ్స్, పడుకునే ఆ కైండ్ ఆఫ్ ఏమైనా గేమ్స్ని వీటితో ఏమైనా తయారు చేస్తున్నారా అని డౌట్ వచ్చింది. యాక్చువల్గా మీరు మంచి ఐడియాస్ ఇస్తున్నారు, చేసేద్దామండి. వావ్, అయితే సగం షేర్ కొట్టేయచ్చు నేను. సో చాలా బాగుంది. అంటే లైక్ అంటే
ఆల్రెడీ ఒకటి స్టార్ట్ చేశారు, నెంబర్ ఆఫ్ ఉన్నాయి, పిల్లలు ఎక్కువగా ఏంటి అంటే మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు ఆ బేబీకి ఇలా ఇస్తారు డింగ్ డోంగ్ బెల్ ఇవి వస్తుంటాయి. అది మీరు ఎమోజిస్తో చేస్తే ఇంకెంత బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది మాకు కూడా. సో వెయిటింగ్ దట్ కైండ్ ఆఫ్ మేబీ గేమ్స్ చేయటం ప్రస్తుతానికి ఏఐ యుగంలో ఈజీ అయిపోయింది. ఏఐ యుగంలో ఈజీ అయిపోయింది, బట్ ఏఐ అనేది జస్ట్ ఇన్ని సెకండ్స్ మాత్రమే వాడు పర్మిషన్ ఇస్తున్నాడు. సో ఏదైనా అందరూ అనేవాళ్ళు అరే కోవిడ్ తర్వాత మొత్తం ఓటీటీ ఏరా, ఇంకా థియేటర్స్ చాలా క్లోజ్ అయిపోతాయి. థియేటరే, ఓటీటీ ఎప్పుడు దాని వాల్యూ దాందే. సో ఎన్ని ఏఐలు 100 వచ్చినా కూడా ఇదే దాన్ని రీప్లేస్ చేయడం చాలా కష్టం. మీరు అన్నట్టు ఈ ఆశీస్సులతో మూవీ కన్నా ముందర ఒక గేమ్ ప్లాన్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే వెయిటింగ్. ఎందుకంటే మూవీ అంటే ఓ బడ్జెట్ కావాలి, ఓ ప్లానింగ్ కావాలి, ఎవరో ఒకరు థియేటర్లో రిలీజ్ చేసేదానికి ఒక బ్యానర్ కావాలి, ఒక డిస్ట్రిబ్యూటర్ కావాలి, ఇంతమంది. బ్యానర్స్ ఏంటండి, ఫిల్మీ మోజీ ఇట్స్ ఏ బ్రాండ్, ఇట్స్ ఏ దాన్నే ఒక ప్రొడక్షన్ పెట్టుకుని దాన్నే బ్యానర్ పెట్టుకుంటారు. ఇంక మళ్ళీ కొత్తది ఎందుకు? ఇంకా మాకు ఫిల్మీ మోజీ అనగానే అరే ఇది వాళ్ళదే అంటది. ఇప్పుడు కొత్త బ్యానర్ వచ్చింది అనుకోండి, ఇది ఏ బ్యానరు, ఒక ఈ బ్యానర్లో వీళ్ళు చేస్తున్నారు అంటారు. మీ బ్రాండే మీ బ్యానర్ అంతే. సో అందుకని మూవీతో పోలిస్తే గేమ్ లాంచ్ చేయడం ఈజీ. సో చేద్దాం, మూవీ కాకపోయినా గేమ్ అన్న చేసేద్దాం మీరు చెప్పినట్టు. వావ్, సూపర్ అండి. సో చాలా చాలా బాగుంది. అండ్ ఇంకేమైనా థాట్స్ ఉన్నాయా మీకు? అంటే ఇంకా ఇప్పటి వరకు స్టెప్ బై స్టెప్ 1 by 1 కాన్సెప్ట్స్ని మంచిగా చేస్తూ వచ్చారు. అంటే మనకి ఇది ఏ విధంగా తెలుగు వాళ్ళమైనటువంటి మనకి మన మాతృభాష మీద పట్టు ఉంది కాబట్టి తెలుగుకి న్యాయం చేయగలుగుతున్నాం. అది మనకి అడ్వాంటేజ్ అయ్యి దీన్ని ఇంత సక్సెస్ చేసింది. కానీ ఈ తెలుగుకి లిమిట్ అయిపోయాము అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. అంటే వేరే భాషలో ఇప్పుడు మనకి ఇంచుమించు సౌత్ ఇండియా వరకు చూసుకున్నా పక్కన ఉండే వాళ్ళందరికీ ఓ తమిళనాడు, ఓ కర్ణాటక కల్చర్స్ సిమిలర్. ఓ పాన్ ఇండియా లాంగ్వేజెస్ రిలీజ్ చేయబోతున్నారు త్వరలో. అయ్యో కాదండి, మేము 3 లాంగ్వేజెస్లో ట్రై చేసాం ఇప్పటి వరకు. ఓ తమిళ్, ఓ కన్నడ, ఓ హిందీ, 3 ఛానల్స్ ఉన్నాయి. ఓకే. కానీ ట్రై చేసిన ప్రతిసారి ఒక అడుగు వేస్తాం, ఒక నలుగురికి ఆ భాష మీద పట్టున్న వాళ్ళని తీసుకొస్తాం, వాళ్ళతో ఈ ట్రాన్స్లేట్ చేపిస్తాం. ఇక్కడ క్లిక్ అయినంతగా ఇప్పుడు మనం చిరంజీవి అంటే అక్కడ అమితాబ్ బచ్చన్ అనాలి, లేకుంటే రజనీకాంత్ అనాలి, లేకుంటే శివరాజ్ కుమార్ అనాలి. ఇక్కడ ఒక డైలాగ్ మన ఓ బ్రహ్మి గారి దయ వల్ల ఒక కామెడీ డైలాగ్ ఫేమస్ అయ్యి ఉంటే దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏ కామెడీ డైలాగ్ ఉండాలి. సో ఆ భాష మీద నిజంగా న్యూయెన్సెస్, వాళ్ళ వాట్ మేక్స్ ఎ కామెడీ క్లిక్ ఇన్ దోస్ రీజియన్స్ అన్నది తెలియాలి. కేవలం ఇక్కడ తెలుగుని అక్కడ కన్నడలోకి అనువదించినంత మాత్రాన కనెక్ట్ అవ్వట్లేదు. ఆ కనెక్ట్ అయ్యే విధంగా తెలియాలంటే వాళ్ళ కల్చర్ గురించి తెలియాలి, ఆ సినిమా తీసుకొచ్చిన కల్ట్ ఫ్యాక్టర్స్ గురించి తెలియాలి, వాళ్ళు దేవుళ్ళుగా పూజించే ఆ సూపర్ స్టార్ల గురించి తెలియాలి. ఇంత తెలిస్తే కానీ ఆ భాషకు న్యాయం జరగట్లా. అంటే ఒక ఫ్యాక్ట్స్ ఛానల్, ఓ న్యూస్ ఛానల్, ఇట్స్ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఈజీగా ట్రాన్స్లేట్ చేయగలరు. కామెడీ ఈజ్ అన్ ఎమోషన్, అది ట్రాన్స్లేట్ అవ్వట్లేదు మాకు. సో ఒకసారి ప్రతి ఇయర్ ఏదో కొత్త భాష ట్రై చేస్తా, కానీ ఏది కూడా సక్సెస్ అవ్వలేదు. ద మిస్సింగ్ లింక్ ఈస్ వీ డోంట్ నో ద ఎమోషన్స్. ఏ రకమైన స్లాంగ్తో, అగైన్ స్లాంగ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. మనవన్నీ అవును, భాష తెలిసినోని తీసుకురాగలం. సో దీనికి హిందీలో లేకపోతే కన్నడలో ఏ పదం ఉంది అని చెప్పి ఎగ్జాక్ట్గా డబ్బింగ్లు చెప్పించగలం, కానీ ఈవెన్ ద వే యూ స్పీక్, సో ఆ వేరియబుల్స్ వల్ల ఇప్పటి వరకు ఏ భాషలోనూ సక్సెస్ చూడలేకపోయాం. ఎప్పటికైనా ఇంకొక భాషలో సక్సెస్ చూడాలన్నదే కోరిక. తదాస్తు. సూపర్. అండ్ బిఫోర్ ఫిలిం మోజీ అండ్ సక్సెస్ వచ్చిన తర్వాత మీ కెరియర్స్ ఎలా టర్న్ అయ్యాయి? అప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? అప్పుడు రెస్పెక్ట్ ఎలా ఉండేది, ఇప్పుడు రెస్పెక్ట్ ఎలా ఉంది? మీలో చేంజ్. బిఫోర్ ఫిల్మ్ మోజీ ఐఎమ్ నో బడీ, నవ్ ఐఎమ్ సంబడీ. అంటే ఒక గుర్తింపు వచ్చింది, ఒక ఐడెంటిటీ వచ్చింది.
జీవితానికి ఒక తృప్తిని తీసుకొచ్చింది. నలుగురు మనల్ని కలిసినప్పుడు గ్యారంటీ ఒక చిరునవ్వుతోనే కలుస్తున్నారు. పెద్దవాళ్ళైతే మనల్ని ఆశీర్వదించకుండా అయితే వెళ్ళట్లేదు. సో ఇదంతా కూడా చూస్తుంటే నిజంగానే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని అనిపిస్తుంది. లేకపోతే ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అండి. మాకు ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ నో వేర్. అంటే ఇది ప్లాన్ చేసి ఎప్పటి నుంచో కాదు ఇది. సో నిజంగానే ఐఎమ్ బ్లెస్డ్ అనిపిస్తుంది. సూపర్ సూపర్. అండ్ హైయెస్ట్ పే ఎలా వచ్చిందండి యూట్యూబ్ నుంచి? ది హైయెస్ట్ అంటే ఎప్పటికప్పుడు యూట్యూబ్ రెవెన్యూస్ అనేది డ్రాప్ అవుతూ ఉంటాయి. ఒకసారి 10 రావచ్చు, ఇంకొకసారి 1 lakh రావచ్చు. అది మనం చెప్పలేము. డిపెండ్స్ ఆన్ ఆ టైం, ఆ వ్యూవర్షిప్, ఆ వాచ్ టైం దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇన్ ఇయర్స్ ఇంత మంచి ఈ సబ్జెక్ట్లో ది హైయెస్ట్ చూసింది ఎప్పుడు? యూజువల్గా మనకి ఆఫ్ సీజన్స్, ఆన్ సీజన్స్ ఉంటాయి. సెలవులు యూజువల్గా ఈ మంత్లో మనకి పండగలు ఉన్నాయనుకోండి, పండగలు ఉంటే సెలవులు కూడా ఉంటాయి. ఎక్కువ మంది ఇళ్ళకొచ్చి కూర్చొని చూస్తారు. అండ్ సమ్మర్ హాలిడేస్. సో ఇలాగా మనకి పండగల సీజను, హాలిడేస్ సీజన్లలో మనకి రెవెన్యూస్ బాగా వస్తాయి. ఎగ్జామ్ సీజన్ అందరు పక్కన పడేసి చదువుకుంటూ ఉంటారు. అలాగా 10,000 వచ్చినా ఆశ్చర్యపోవాల్సి. అందుకని మీరు చెప్పినట్టు ఆఫ్ సీజన్, పీక్ సీజన్ ఉంటుంది, ఆఫ్ సీజన్ ఉంటుంది, యావరేజ్ సీజన్ ఉంటుంది. ఆల్స్ అరౌండ్ ఫెస్టివల్స్ అండ్ హాలిడేస్ అంతే. కానీ ఫిగర్ మాత్రం చెప్పండి, వద్దులేండి. ఓకే. అండ్ మీ సాయి గారిది కానీ మీది కానీ లైఫ్ సెటిల్మెంట్స్ ఎలా జరిగింది? అంటే ప్రతి ఒక్కరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్కి వెళ్తారు, ఎర్న్ చేస్తారు, సేవింగ్స్ చేస్తారు, దానివల్ల ఏదైనా చేస్తారు. బట్ ఇది మీ ఇద్దరి యొక్క హార్డ్ వర్క్, ఎవ్రీ చెమట చుక్క అనొచ్చు. బికాజ్ కంటెంట్ క్రియేటింగ్ దగ్గర నుంచి వర్క్, వాయిస్ ఓవర్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ మిస్సెస్, వాళ్ళ మిస్సెస్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, సిస్టర్స్, ఎంప్లాయీస్, ఆ సర్కిల్తో డబ్బింగ్, బయట వాళ్ళ దగ్గర వరకు వెళ్ళకుండా. సో మీకు మీరు కష్టపడిన ఎర్నింగ్ ఇదంతా ఇది మీది. సో అప్పుడు సెటిల్మెంట్కి ఇప్పుడు సెటిల్మెంట్ ఎలా సెట్ అయింది కెరియర్ వైజ్? ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం. అంటే రేపేమవుతుందా అన్న భయాలు ఇంకా లేవు. ఒకవేళ మన టైం బాగాలేక గూగులోడు ట్రంప్ గారి దయ వల్ల ఇండియా నుంచి మేము గెట్ అవుట్ అన్నా కూడా ఒక పేరు సంపాదించుకున్నాం. మీరు ఇందాక ఇచ్చిన సలహా ప్రకారం శాటిలైట్ అన్నది ఒక ఆప్షన్ ఉంది మాకు అని గుర్తు చేశారు. సో అందుకని ఉన్న పలంగా స్తంభించిపోయినా ఓ పేరు సంపాదించుకోగలిగాం కాబట్టి ఏదో ఒక దారి ఓపెన్ అయిపోద్ది టక్కుమని. సో ఒక జీవితం మీద ఒక భరోసా వచ్చింది. జీవితం మీద ఒక భరోసా, ఇదే కదా కావాల్సిన మన సెటిల్మెంట్. సూపర్. అండ్ ఫిల్మీ మోజీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? అభిమానులందరికీ ఏం చెప్తారు? అరే బాబు, మీరు హారర్ తక్కువ చూడండి రా. మాకు మేము నవ్వించడంలో కొద్దో గొప్ప ఆరితేరం, కానీ మీరు డిమాండ్ చేస్తున్న హారర్లు ప్రతి నెల మీకు హారర్ కావాలంటే కష్టం. మా హారర్ ఎపిసోడు యూజువల్గా మాకు సాయి ఎలాగో వరుణ్ అని ఉన్నాడు, వాడు ఫుల్ హారర్ ఎపిసోడ్స్ మొత్తం వాడి బ్రెయిన్ చైల్డ్ అనమాట. సో ఆ కామెంట్స్ చదివి ఏందన్నా మరి ఎంత ఇల్లు బేబీ, ప్రతిసారి బేబీయే కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి, మధుగాడు ఏమైపోవాలని పాపం వాడి తాపత్రయం. సో అందుకని చేయాలి ఏదో. ఇంకా మన వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు ఈ మల్టీవర్స్లు అంటారు కదా, ఇంకా దాన్ని దీన్ని ఏదో చేసి చేయాలి, ఇద్దరిని స్టాండ్ చేయాలి స్ట్రాంగ్గా. అండ్ ఇంకా మంచి సక్సెస్ అయ్యి శాటిలైట్లోకి వచ్చేసి ఇంకా కిడ్స్ రిలేటెడ్ ఇంకా మంచిగా స్టార్ట్ చేసి సిల్వర్ స్క్రీన్లో కూడా మేము వెరీ సూన్ చూడాలని మనస్ఫూర్తిగా మా ఐడ్రీన్ తరపు నుంచి అండ్ మీ ఫిల్మీ మోజ్ లైవ్ లవ్ సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. ప్లెజర్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.